ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ కృష్ణ గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కులదైవమైన సత్యమ్మ తల్లి సంబరాలు చేస్తూ మేకపోతుని బలిస్తూ మరెంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా తమ కులదైవాన్ని కొలుస్తూ అలాగే తిరుపతి అన్నవరం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళుతూ అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ 110 కొబ్బరికాయలు కొట్టి మరి అక్కడ పూజలు చేస్తూ సమయంలో మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చారు, ఎలా కృష్ణ గారు సమస్తమైన విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని మనము కృష్ణ గారి నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహింపరుతాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రభుపేట మీ అందరికీ వందనాలండి. ఒకప్పుడు నేనైతే విగ్రహారాధన కుటుంబంలో పుట్టినోళ్ళు అండి. 5వ కుటుంబంలోని మా కుటుంబం అంతా విగ్రహారాధనగా ఉండేవాళ్ళు. మరి మా పితరులు గట్టానే ఇంటికాడ సంబరాలు చేయించి మేకపోతుల్ని వేసి వదిలేస్తే అక్కడ వచ్చిన రక్తాన్ని పళ్ళులా కడితే ఊళ్ళోడు అందరూ వచ్చి బొట్లు పెట్టుకుని అక్కడ భోజనాలు చేస్తే ఆ రోజుల్లో అది చూస్తూ నేను